అయితే ఇప్పుడు ఎవరైతే ఈ కాంగ్రెస్లో గెలిచిన ఈ ఎంపీలు మాట్లాడాలి ఇప్పుడు, ఎందుకంటే అదే పార్టీలో ఈ ఎంపీలు మాట్లాడలేకపోవచ్చు. ఇప్పుడు మాట్లాడాల్సింది ఏమైనా ఉంటే కాంగ్రెస్ మనసులో ఎందుకు ఉంటుంది? ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో విశ్వేశ్వరరెడ్డి గారికి న్యాయం జరగాలని ఉంటుంది కదా. బట్ కంపల్షన్స్ ఇవాళ నిజంగా మోడీ గారు వెళ్ళిపోయి ఆదాని గారు అనే కంపెనీ వెళ్ళిపోయి నితిన్ గడ్కరీ గారు వెళ్తే తెలంగాణ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, దేశం బాగుంటుంది. మొత్తం అంతా అక్కడ ఉండదు. నేను అనేది బీజేపీ మళ్ళీ బీజేపీ వ్యతిరేకం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ బీజేపీ. ఎందుకంటే 2014లో గంగరాజు గారు నెగ్గాలని, బీజేపీ సోనియా గాంధీ గారు అన్యాయం చేశాను నెగ్గాలని చెప్పి మీరు అడగొచ్చు. ప్రయత్నం చేశాం, నెగ్గారు ఎంపీల కింద, దాని గురించి కాదు. కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ మోసం చేశారు, తెలంగాణకు కూడా అన్యాయం చేస్తారనే బాధ తప్పితే అంటే ఇప్పుడు ఏదేమైనా బీజేపీ ఒక బడా వ్యాపారవేత్తల చేతిలో ఉందంటారు మీరు మొత్తానికి. ఉండటం ఏంటండి, వాళ్ళే నడిపిస్తున్నారు బీజేపీ. వాళ్ళ ఏంటండి నాకు అర్థం కాదు. మనం మాట్లాడుకుంటాం కాదు సార్. ఇప్పుడు మోడీ గారు కావచ్చు, కృష్ణారెడ్డి గారు, గద్వాల రాజా గారు వియ్యంకుడే కదా ఆయన, సోమభూపాల్ గారు చెప్తున్నాను. ఆ జీవి కృష్ణారెడ్డి గారి యొక్క ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అలాగే అటల్జీ వారదేస్తాను 19,000 కోట్లు వచ్చేస్తుంది, కొంత కంప్లీట్ చేస్తాను. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 70% స్టేక్ కోట్ని ఎలా కాజేశారో లేదా బతిమాలారు బామాలారో తెలియదండి. మా మధుసూదన్ గారు ఫ్యాక్టరీ కాల్ చేయలేదా, జిఎంఆర్ గారు ఫ్యాక్టరీ కాల్ చేయాలా, విశ్వేశ్వర గారు ఫ్యాక్టరీ కాల్ చేయాలి, డివిఎస్ రాజు గారు గంగవరం పోర్టు, ఇవన్నీ మొన్న తెలంగాణలో 2 యూనిట్లు, ఏపీలో 2 యూనిట్లు, ఇతర రాష్ట్రాల్లో ఒకటి, దేశంలో 6 యూనిట్లు ఉన్న పెన్నా ప్రతాప్ రెడ్డి గారిది ఇది హోస్టల్ టేక్ ఓవరా మామూలు టేక్ ఓవర్ అండి? గుజరాత్ అంబుజా ద్వారా టేక్ ఓవర్ చేశారు. ఈ దేశం మొత్తం అన్ని పోర్టులు, అన్ని ఎయిర్పోర్ట్లు వాళ్ళు కంట్రోల్ పెట్టుకునే సిచ్యువేషన్ ఉంటుంటే 50,000 కోట్లు, 10,000 కోట్లు ఉండే మనుషులు లక్షలు కూడా 19 లక్షల కోట్లు అంటారు. ఒకరోజు సీలింగ్ కొడితే ఆ మొత్తం బ్యాచ్ అంతా కలిపి అక్కడ బ్యాచ్ ఉంది 40-50 లక్షల కోట్లు చేతిలో పెట్టుకుంటే ఏమవుద్దండి? సరే ఓకే రైట్. ఇప్పుడు మొత్తానికి అయితే ఏంటి సార్ మరి కేసీఆర్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు ఒకటే మళ్ళీ రివర్స్. ఇప్పుడు ఆయన వెళ్ళి మళ్ళీ ఆ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్, పార్వసెక్రటరీగా పనిచేశాడు, ఓ బుద్ధిస్టు, ఒక ఆలోచనలు. కానీ ఆయన ఆంధ్ర వాళ్ళ మీద తిడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఈ ఎన్నాళ్ళండి ఎన్నాళ్ళు తిట్టి రాజకీయాలు చేస్తారు. ఆయన ఓకే, ఇంకో పక్కన ఇంకో నాయకున్నాడు, ఎన్నాళ్ళు పడి ఏడుస్తారండి? కరెక్ట్. అసలు మీ ప్రాబ్లం సమస్య ఒకసారి వెళ్ళి మిగతా చోటు చూసి మిగతా వాళ్ళు చూసి ఆంధ్రాలతో వీళ్ళకే పని కాదండి. అదేదో ఆరోపించారు, ఏది ఆ పాటకి జై జై హే తెలంగాణ. నేను అడుగుతున్నాను, మీరు కలపండి ఒకసారి. మీ ఇద్దరం బాగున్నాం, అందశ్రీ గారు నేను. ఆయన పాటను ఆపేసింది ఈయన, ఆయన డైరెక్ట్గా వెళ్ళలేదని. ఆయన పెట్టుకున్న దాంట్లో మ్యూజిక్ ఆయనే రాశాడు కదా. ఆ మ్యూజిక్ ఏమో నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన నేషనల్ కాదు సార్, ఆస్కార్ అవార్డు వచ్చింది కాదు. ఆయన పట్టుకుని నువ్వు ఆంధ్ర అంటే నువ్వు మరి ఈ చిన్నజీయర్ స్వామి గారి కాళ్ళు ఎవరు మొక్కారు, పరిపూర్ణ స్వామి గారి కాళ్ళు ఎవరు మొక్కారు? అది కాకుండా అదేదేది నెట్లో అల్లుకుంటాడు కదా ఆయన, అల్లుకుని చాలా వచ్చినాయి కదా. అదేదో పీఠం పెట్టేట్టు ఉండే ఏదో పీఠం, ఆ పీఠం పేరు అవమానించమాకండి. అది పెద్ద ఆయన విధునంద శేఖర స్వామి, భారతీనంద స్వామి శృంగేరిలో పెట్టిన తీయటానికి డమ్మీ పీఠం అన్నమాట ఇది. ఆయన్ని ఇక్కడి నుంచి ఫ్లైట్లో తెప్పించి మళ్ళీ ఆయన ఏ స్వామి ఆయన? నేననేది ఆయన సమైక్యాంధ్ర కోసం, నేను ఆయన సరే వ్యక్తిగతంగా పక్కన పెడదాం కానీ సమైక్యాంధ్ర కోసం గట్టిగా నిలబడిన వ్యక్తులే కదా. మీరు యాదాద్రి దేవాలయం ఎవరు చేశారు? ఆనంద్ సాయి గారు ఎవరు? బడ్జెట్ రేవ్ గారు ఎవరు? అద్భుతంగా తీర్చిదిద్దారు కదా. 40,000-70,000 మంది వస్తున్నారు ఇవాళ. మరి అప్పుడు గుర్తు రాలేదా? ఎన్నాళ్ళు పడి చేయాల్సింది ఇప్పుడు వాళ్ళు నిలబడాల్సింది. తెలంగాణలో ఇప్పుడు వీళ్ళు ఎలా అధికారం ఆలోచించుకోవాలి, ఉన్న ఎమ్మెల్యేలు ఎలా కాపాడుకోవాలని ఆలోచించాలి. మార్చాలి ఫస్ట్. తెలంగాణకు కావాలి తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం. తెలంగాణ కానీ, కోస్తా కానీ, రాయలసీమ కానీ మొత్తం కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకున్నాము వేరే సంగతి. కానీ మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ గారికి కేసీఆర్ గారికి బి అనే అక్షరం కలిసి రాలేదు, టీ అనే అక్షరమే కలిసి వచ్చింది అంటారు. బి అంటే భారతదేశం. ఆయనకి ఆయన విద్యత మాట అన్నారు, ఈయన పొజిషన్ లో లేడుగా. సంపద అబ్సల్యూట్ పవర్. ఎన్టీ రామారావు గారికి అబ్సల్యూట్ పవర్ అంటే అసలు దెబ్బతిన్నారు. ఇంకా ఇవన్నీ కూడా కరప్షన్ ని ఒకసారి ఆలోచించుకుని మళ్ళీ నిలబడి నేను ఇంకోటి కోరుకుంటున్నా, ఖచ్చితంగా పార్టీ ఉండాలి, పద్ధతి మార్చుకుని. మారుతుందని మీకు ఏమైనా గ్యారెంటీ ఉందా? నేను ఆయన టీవీలో కూర్చుని మాట్లాడుకున్నాము, దెబ్బలాడుకున్నాము, తర్వాత కానీ మీకు ఏమైనా గ్యారెంటీ ఉందా మారుతుందని? ఏదండి? టీఆర్ఎస్ మార్పు చెంది కదండి. హరీష్ రావు గారు తిరిగే మనిషి. కేటీఆర్ గారి మీద ప్రజల నుంచి దూరం అయినా సరే కొంచెం టెక్నాలజీ గతంగా లేదా కొంచెం మిగతా విధాలుగా ఉన్న మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. కానీ బీజేపీని, కాంగ్రెస్ని అసలు ఈ తెలంగాణలో కనుమరుగు చేయాలనుకున్నటువంటి కేసీఆర్ పార్టీ పరిస్థితి ఈరోజు ఆయనే పరిస్థితే దారుణంగా దయనీయంగా. టూలెట్ బోర్డు పెట్టుకోవాలి. ఇవాళ ఈయనన్నారు
టీఆర్ఎస్ పార్టీకి టూలెట్ బోర్డు పెట్టుకోవడం. అలా పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. నేను మరోసారి చెప్తున్నా, Yes. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ పర్సనల్ కాదు. ఎస్ ఎస్ తెలుగు జాతి బిడ్డగా అవును. అక్కడ ఆ పార్టీయా ఇంకో పార్టీయా ఖచ్చితంగా అస్తిత్వం కోసం, ఈ ప్రాంత అస్తిత్వం కోసం నిలబడాలి. ఆ ఆర్య బ్యాచ్, మధ్య ఏషియా నుంచి వచ్చిన ఆర్య బ్యాచ్ యొక్క పెత్తనం లేదా ఆదాని గారి పెత్తనం తెలుగు జాతిని బానిసలుగా చేసే విధంగా ఉండకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఆత్మగౌరవంతో నిలబడాలా. Right. నా తెలుగు బిడ్డల్ని ఆయన అంతిమంగా ఒకటి మాట్లాడిన చెప్తాను. మరి ఎందుకని నేను మాట్లాడలేకపోతుంది తెలీదు. తెలంగాణ మనం ఇక్కడ మాట్లాడుకున్న ఎన్నికల రోజు కూడా, రిజల్ట్స్ వచ్చే రోజు కూడా, తెలంగాణ నీ కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ వాళ్ళు మిగతా కర్ణాటక వాళ్ళందరూ మా ఉత్తరప్రదేశ్ వాళ్ళని బూతులు జరుగుతున్నారని చెప్పి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వెళ్ళి 23 కోట్ల మంది ఉత్తరప్రదేశ్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల మీద కన్నడ ప్రజలను ఉసిగొలిపిన ప్రధానమంత్రి ఉంటే దాని గురించి ఖండించలేని వ్యక్తులు ఉన్నారండి వాళ్ళ. మరి ఏమంటారండి? 8 మంది దగ్గర 10 మంది దగ్గర ఇది పద్ధత? ఈ దేశ చరిత్రలో ఎవరన్నా ఒక ప్రధానమంత్రి, తండ్రిగా ఉండాల్సిన ప్రధానమంత్రి అదాని గారి మనిషి ఏంటో ఉండొచ్చేనా? అయితే తెలంగాణ ప్రజలు ఏం పాపం, మీరు రండి ఆ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తే ఇక్కడ తెలుగు కొంచెం వచ్చినా సరే మాట్లాడతారు. విశాఖపట్నం వెళ్ళినా వాళ్ళు హిందీ వస్తే ఏ రాస్తా జాతా హై అంటే ఆ వెళ్తుంది హై అంటే హై కలిపేసి కనీసం అలాగే ఎప్పుడు అవమానపరచండి. మేము నరకబాతం పడతామని భాష రాబోతు ఉత్తరప్రదేశ్కి వెళ్తే. అలాంటి వ్యక్తిత్వం, ఆత్మీయ వ్యక్తిత్వం తెలుగు జాతి మీద విద్వేషం రెచ్చగొట్టిన మనిషి అయినా సరే జిందాబాద్ అంటే నేనేం చేస్తానండి? నేను నితిన్ గడ్కరీ గారి వ్యతిరేకం కాదన్నాను, ఆదాని గారి కంపెనీ వ్యతిరేకం, మొత్తం తెలుగు జాతిని చెరబడుతున్న వాళ్ళకి వ్యతిరేకం అని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.